జనమేజయ, ఆత్మయోగ సిద్ధి కావాలనుకున్న సాధకుడు ఈ క్రింది నియమాలను పాటించి తీరాలి. అతడు బ్రహ్మజ్ఞానమాత్ర ఆసక్తుడు కావాలి, వినయశీలి కావాలి, నిరంతరము గురుపాదిష్ట మంత్రజప తత్పరుడు కావాలి, గురుపాదాన్నే నమ్ముకోవాలి, స్వాధ్యాయ తత్పరుడు కూడా కావాలి, ఎల్లప్పుడూ శుచిగా ఉండాలి, ఏ పని చేసినా నియమపూర్వకంగా బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి. ఏది చేసినప్పటికీ కూడా నారాయణ కృష్ణ హరే పరమాత్ముడికి చేస్తున్నామని చేయాల. చేతులు జోడించుకొని గురువును సేవిస్తూ ఉండాలి. ప్రొద్దున సాయంత్రం కూడా మోక్షార్థమైన అనుష్ఠానాలను చేస్తూ ఉండాలి. నిరంతరము మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ పరమపదాన్నే చింతిస్తూ ఉండాలి. ఏకాగ్ర చిత్తుడై ధ్యానతత్పరుడుగా ఉండాలి. మనస్సులోకి కామక్రోధాది వికారాలను చేరనీయరాదు. మమతాబంధాలను ఉంచుకోరాదు. స్త్రీచింత పనికిరాదు, పురుషచింత అంతకన్నా పనికిరాదు. ఈ సాధకుడు తాను ఆచరించే పుణ్యకర్మలను ఫలితాన్ని ఆశించరాదు. స్త్రీ పురుషచింత చేయకూడదు, పురుషుడు స్త్రీచింత చేయకూడదు. ఇటువంటి నియమాలను పాటించే సాధకుడు పరబ్రహ్మ పదవిని తప్పకుండా చేరుకుంటాడు. ఎంత సులభం చూడండి, మరి ఎంత సులభంగా చెప్పారు. మనం చేయాలి కదా. అయితే అతడు ఇక అక్కడి నుంచి వెనక్కు మరలి రాడు. ఆ బ్రహ్మ పదవినే అక్షరం అంటారు. దీనిని నిష్కామ కర్మయోగం ద్వారా కానీ జ్ఞానయోగం ద్వారా కానీ సాక్షాత్కరించవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి. జనమేజయ, ఇప్పుడు చెప్పిన నియమాలన్నిటికీ సారాంశం ఒకటే. తను చేసే కర్మలకు ఫలితం కావాలనుకుంటే, బంధం వద్దనుకుంటే ముక్తి. ఇదే ముఖ్య సూత్రం. పూర్వజన్మల్లో ఉత్తమ పుణ్యం చేసుకున్న వాళ్ళకే ఈ సూత్రం అందుతుంది. ఈ సూత్రం ద్వారా ముక్తిని అందుకున్న వారికి ఇక పునర్జన్మ లేదు. ఈ విధంగా వైశంపాయన మహర్షి వర్ణించిన యోగ ప్రక్రియలను విన్న జనమేజయ మహారాజు ఇలా ప్రశ్నించాడు. మహర్షి, మీరు చెప్పిన యోగానికి వచ్చే విఘ్నాలు ఎలా ఉంటాయి? ఈ యోగంలో సాధకుడు దేనిని ధ్యానించాలి? దేన్ని ధ్యానిస్తే పునర్జన్మ లేకుండా పోతుంది? యోగసిద్ధి అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? దయచేసి వివరించండి అని అడిగాడు. వైశంపాయన మహర్షి తన కథను ఇలా కొనసాగించాడు. జనమేజయ, మంచి ప్రశ్న వేశావు. శ్రద్ధగా విను. సాధకుడికి వైరాగ్యం లేనప్పుడు యోగ విఘ్నాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. వాటిలో మొదటిది పంచేంద్రియ వ్యామోహం. యోగి ముందుగా దీన్ని దాటాలి. తర్వాత యోగికి పంచేంద్రియ సిద్ధులు వస్తాయి. పంచేంద్రియ సిద్ధులు అంటే దూరదర్శనం, అంటే దూరంలో ఉన్న వస్తువులను ఇక్కడి నుంచే చూడగలగటం. దూర స్పర్శనం, దూరంలో ఉన్న వస్తువులను ఇక్కడి నుంచే ముట్టుకోగలడం. దూరశ్రవణం, దూరంలో ఉన్న శబ్దాలను వినగలడం. దూరస్థ రంధ్రగ్రహణం, అంటే దూరంలో ఉన్న వాసనలను గ్రహించగలడం. ఎక్కడెక్కడో ఉంటాయి దూరంగా ఉండే వాసనలు. దూరస్థ రసగ్రహణం, దూరం నుంచే ఆయా పదార్థాల రుచులను గ్రహించగలడం. ఈ 5 సిద్ధులు చాలా ఆకర్షంగా ఉంటాయి. కానీ జ్ఞానయోగికి ఇవి విఘ్నాలే. యోగి వీటిని కూడా పరిత్యజించాలి. దీళ్ళని పరిత్యజించాలి. ఇవి వచ్చేస్తాయి. యోగం చేసేటప్పుడు ఇవి కనపడతాయి. అంతే, యోగసిద్ధి అయిపోయిందని అక్కడికి మానేస్తాడు. యోగి భ్రష్టుడైపోతాడు, యోగ భ్రష్టుడైపోతాడు. అక్కడికి మానకూడదు. అయిపోయింది, పాస్ అయిపోయింది నాకోని. ఈ మానవ దేహానికి పంచేంద్రియాలు, నవద్వారాలు అనేవి ప్రధానంగాలు. యోగి అయినవాడు తన మనోబలంతో వీటన్నిటినీ నిరోధించి ఆ తర్వాత మనస్సులో ఉదయించే కామక్రోధాలే నిగ్రహించి, అంటే యోగ సాధనలో ముందుకు సాగుతున్నప్పుడు ఆ యోగి యొక్క శిరోభాగంలోంచి గొప్ప ధూమం వంటిది బయలుదేరుతూ ఉంటుంది.
ఆ ధూమం రకరకాల రంగులతో, ఇంద్రధనుస్సును మించిన రంగులతో పెరిగి పెరిగి చివరికి రెక్కలు గల పర్వతాలు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. భావన అట్లా చేస్తూ ఉంటాడు. ఎక్కడో ఎగిరిపోతున్నప్పుడు అట్లా తూలిపోతూ ఉంటాడు. ఒకప్పుడు ఆ ధూమాలు నల్లని మేఘాల్లాగా మారి పెద్ద పెద్ద జలధారలు వర్షించి ఆ జలమంతా యోగి శరీరంలోనే ఇంకిపోతుంది కూడా. మరొకప్పుడు ఆ యోగి శిరస్సులో నుంచి పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు వెలువడతాయి. ఆ జ్వాలల్లో నుంచి వేలకు వేల నిప్పులు రవ్వలు విరజమ్ముతుకుంటూ బయటకు వస్తూ ఉంటాయి. క్రమంగా ఆ నిప్పు రవ్వలు యోగి యొక్క శిరస్సు నుంచి మాత్రమే కాక శరీరం మొత్తం నుంచి వెలువడుతూ ఉంటాయి. కొంతసేపటికి ఇందాక చెప్పిన జలధారలు, ఇప్పుడు చెప్పిన అగ్నిజ్వాలలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఆ యోగం ఇంకా సాగక అగ్నిజ్వాల ధారలాగా సంయోగించి గొప్ప వాయువు వీస్తుంది. ఆ వాయువు యోగిలోని సూక్ష్మ ప్రాణాన్ని వృద్ధిపరుస్తుంది. ఆ వాయువే ఇంకా పెరిగి భయంకరమైనటువంటి ధ్వనిని పుట్టిస్తుంది. ఆ తర్వాత అగ్ని, జలము, వాయువు, భూమి అనే ఈ 4 భూతాలు కలిసి వేలకు వేల రూపాలను సృష్టి చేస్తాయి. యోగి యొక్క యోగ వేగం ఇంకా పెరిగినప్పుడు ఈ చతుర్భూతాలే ఒకదానితో ఒకటి కలిసి రాబోయే సృష్టికి మూల కారణంగాలుగా నిలబడుతూ ఉంటాయి. యోగి తన మనస్సును తన భూమధ్యంలో కేంద్రీకరించినప్పుడు ఏ సూక్ష్మ తేజస్సును దర్శించగలుగుతాడో ఆ తేజస్సే విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుణ్ణి ధ్యానించడం ద్వారా బ్రహ్మత్వ స్థితిని అందుకున్నటువంటి పురుషోత్తముడైన యోగి తనకన్నా విరాట్ పురుషుడి కన్నా కూడా భిన్నమైన జీవులను సృష్టించగలుగుతాడు. అలాంటి యోగి సాక్షాత్తుగా విష్ణు స్వరూపుడైపోతాడు. అతడే వ్యక్తావ్యక్త స్వరూపుడు, అతడే సనాతనుడు, అతడే సర్వ విద్యలకు ఆధారభూతుడు. ప్రళయాన్ని కలిగించేది ముగించేది కూడా అతడే. అదే యోగి తన యోగ ప్రభావంతో తన స్థూల దేహాన్ని పరిత్యజించి పరమాత్మలో కలిసిపోయినప్పుడు ఇంతకుముందు అతడి ద్వారా వెలువడిన రకరకాల జీవుల పదార్థాలు మళ్ళీ అతనిలోనే కలిసిపోతాయి. అంటే కుండ పగిలి మట్టి అయిపోయినట్లుగా ఆ జీవులందరూ ఆ యోగిలోనే లయించిపోతారు. ఒకవేళ కుండ పగిలిపోయిన తర్వాత మళ్ళీ మట్టిలో చేరిపోతుంది. తన స్వభావాన్ని మళ్ళీ అక్కడే చేరిపోతుంది. ఆ విధమైనటువంటి స్థితి ఇది. ఇలా లయించిన జీవులలో కర్మక్షయాన్ని సాధించుకున్నవారు పంచభూత బంధాల నుంచి, ఇంద్రియ బంధాల నుంచి విముక్తులై బ్రహ్మత్వాన్ని పొందుతారు. అలా కాక కర్మబంధాలలో మిగిలి ఉన్నవారు, సకామ కర్మలను ఆచరించేవారు ధూమ మార్గాన్ని పొందుతారు. వాళ్ళు అంటే వారి సూక్ష్మ దేహం ఉంది కదా, పునర్జన్మలను పొందించే మార్గంలో ప్రయాణం చేస్తుంది. ఇక ధూమ మార్గంలోకి వెళ్ళినటువంటి జీవులు ముందు పితృలోకానికి చేరుతారు. అక్కడి నుంచి ఆకాశంలో నుంచి మేఘరూపమైనటువంటి ధూమంలోకి, ఆ మేఘం నుంచి జలంలోకి, మళ్ళీ జలం నుంచి ఏదో ఒక సస్యంలోకి, అనగా ధాన్యపు గింజలోకి, ఏదో ఒక గింజలోకి వెళతారు. వాళ్ళ కర్మానుసారంగా ఏ గింజనో తెలియదు. పక్షులు తినే గింజ కావచ్చు, గాడిదలు తినే గింజ కావచ్చు, దేనికి వెళతారు వెళ్ళిపోతారు ఒక గింజలో. దానిలో నుంచి తండ్రి గర్భంలోకి, చూడండి ఎంత విచిత్రంగా ఉంది, అక్కడి నుంచి తల్లి గర్భంలోకి ప్రయాణించి పునర్జన్మను పొందుతారు. ఇంత ప్రాసెస్కి అవుతుంది. ఈ జీవుల్లోని చైతన్య భాగం పరబ్రహ్మే. అంటే అవ్యక్తంగా ఉన్న పరబ్రహ్మ జీవరూపంలో వ్యక్తమవుతుంది అని భావం. దీనిని బట్టి అందరూ జీవుల్లోనూ అంతర్యామిగా అవిచ్ఛిన్నంగా ఉన్నప్పుడు పరమాత్మే అంటే పరబ్రహ్మమే అని మనం గ్రహించాలి.
ఎట్లా చేరించాడు అంత మొత్తం అక్కడి నుంచే పుట్టి అక్కడికే చేరి మళ్ళీ అక్కడే రూపాంతరాన్ని పొంది 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 మళ్ళీ అక్కడికి చేరుతుంది. ఇప్పుడు చెప్పుకున్న ప్రక్రియలో సకామ కర్మలు, నిష్కామ కర్మలు, వాటి కర్తలు, వారికి లభించేటువంటి ఫలాలు మొదలైన విషయాలున్నాయి. ఈ కర్మ, కర్త మొదలైన విషయాలనే విషయకోటి అంటారు. పరమలక్ష్యమైనటువంటి పరబ్రహ్మం ఈ విషయకోటిలో చేరదు. విషయకోటి చర్మచక్షువులకు కనిపిస్తుంది, పరబ్రహ్మ అలా కనిపించదు. తపస్సు చేసి పాపాలను వదల్చుకొని బ్రహ్మవాదులై జ్ఞానయోగ తత్పరులై భూమధ్య భాగంలో వెలిగే జ్యోతిష్ను అనుసంధానం చేసుకునే వారికి మాత్రమే పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. అలాంటి వారికి బంగారమే గొలుసుగా, కిరీటంగా కనిపించినట్లుగా ఆ పరబ్రహ్మే కర్మ, కర్త మొదలైన వివిధ విషయాల రూపంగా కనిపిస్తుందని ప్రత్యక్షంగా అనుభవం అవుతున్నది. ఇలాంటి అనుభవాన్ని అందుకోదలుచుకున్నటువంటి సాధకుడు నిస్సంగుడు, సుఖదుఖాల ద్వంద్వరహితుడు, ఏ రకమైన ఆశలు లేనివాడు, నిత్యము యోగధర్మంలో జీవించేవాడు అయి ఉండాలి. అలాంటి వాడికే నాశనం లేని బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఈ పరబ్రహ్మమే సృష్టి స్థితి లయాలను మూడింటిని నిర్వహిస్తూ ఉంటుంది. ఆ పరబ్రహ్మే యోగ సాధకులకు యోగానుగుణమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఆ పరబ్రహ్మే ధర్మాన్ని రక్షించి లోకాలను నిలబెడుతూ ఉంటుంది. పరబ్రహ్మలో నుంచి జగత్ ఉత్పత్తిని పొందేటప్పుడు త్రిగుణాల ద్వారా ఆ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ప్రళయం వచ్చినప్పుడు ఈ జగత్తు సూక్ష్మ రూపాన్ని పొంది ఆ బ్రహ్మలోనే సంస్కార రూపంగా నిలిచి ఉంటుంది. కనుకనే సృష్టి ప్రళయ చక్రం అవిచ్ఛిన్నంగా తిరుగుతూనే ఉంటుంది. సాధకుడు ఈ విషయం గ్రహించి ఈ చక్రాన్ని దాటిపోయి శాశ్వత బ్రహ్మ పదవి అందుకోవాలి. అదే నిజమైన సిద్ధి. జనమేజయ, యోగ సిద్ధి అంటే ఏమిటని నువ్వు అడిగావు కదా, దానికి ఇదే సమగ్రమైనటువంటి సమాధానం. ఈ దశలో జనమేజయుడు ఇలా ప్రశ్నించాడు. వైశంపాయన మహర్షి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా పరబ్రహ్మ సిద్ధిని అందుకున్న మహాయోగీశ్వరుడే కదా. ఆయన యొక్క సృష్టి ప్రారంభంలో చేసిన ప్రప్రథమ కార్య పరంపరను, ప్రప్రథమ వంశ పరంపరను కూడా కొంచెం వివరంగా చెప్పండి. ఆది కాలంలో జరిగిన ఈ సృష్టి యుగద్వయ రూపంగా ఉందని నేను విన్నాను. యుగాలనే బ్రహ్మయుగమని, క్షత్రయుగమని పిలుస్తారట. వీటిలో బ్రహ్మయుగం అంటే జ్ఞానయోగ ప్రధానమైన సృష్టి, క్షత్రయుగం అంటే యజ్ఞయాగాది కర్మయోగ ప్రధానమైన సృష్టి. ఈ రెండు యుగాలలోని సృష్టి ప్రారంభ దశలను వివరించమని నా కోరిక అని అడిగాడు. చాలా పెద్ద ప్రశ్న ఇది. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, పరబ్రహ్మలో నుంచి పుట్టిన బ్రహ్మదేవుడు, ఒక మూలం ఉన్నది పరబ్రహ్మం, పరమాత్ముడు, కనపడుతూ కనపడని అనుకున్నాం కదా. కొన్ని సందర్భాలు ఆయనే కొన్ని అవతారాలు ఎత్తుకుంటాం, అట్లా అవన్నీ కూడా జరిగాయి. కనపడనటువంటి వాడు దేవుడెవరు? కనపడనటువంటి వాడే దేవుడు. అంటే కనపడటానికి అవకాశం లేనటువంటి వాడు కనపడేవాడు కూడా అని అర్థం. అందుకని దానికి పరబ్రహ్మ అంటున్నాం దాన్ని, ఒక మూలం. ఆ పరబ్రహ్మలో నుంచి పుట్టిన బ్రహ్మదేవుడు. ఓపారి మనం అనుకున్నాం కదా బ్రహ్మదేవుడు ఎక్కడ పుట్టాడని. నారాయణ భగవానుడు బోధించిన రీతిలో యోగ సాధన చేసి పరబ్రహ్మ స్థితిని అందుకున్న తర్వాత బ్రహ్మాసనంలో అలాగే నిశ్చలంగా ఉండిపోయాడు ఆ బ్రహ్మ. అలా కొంతకాలం ఉన్నాక పరబ్రహ్మ నుంచి పుట్టినటువంటి బ్రహ్మ కొంతకాలం అట్లే ధ్యానం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు సృష్టి ప్రారంభం ఎట్లా అయింది అని మళ్ళీ ఇంకోపారి మనకు
ఇంకొక రీతిలో ఇంకొక దారిలో చెప్తున్నాం. విద్యార్థికి అంటే జ్ఞానికి సాధకుడికి అర్థం కావాలని ఇంకొక రీతిగా చెప్తున్నారు ఇక్కడ వైశంపాయన జనమేజయుడికి. అట్లా బ్రహ్మ తపస్సు అనుకుందాం. బ్రహ్మ ఆసనంలో అలాగే నిశ్చలంగా ఉండిపోయాడు. అలా బ్రహ్మాసనంలో ఉండినటువంటి బ్రహ్మకు అలా కొంతకాలం ఉన్నాక ఆయనకు ఒక రజోగుణం ఆవాహించింది. అందువల్ల ఆయనలో ఒక విక్షేపం కలిగింది. అంటే కొత్త ఆలోచనలు, విక్షేపం అంటే కొత్త ఆలోచనలు పుట్టాయి. అందువల్ల ఆయన విస్తారమైనటువంటి సంఖ్యలో జీవులను సృష్టి చేయడం ప్రారంభించాడు. పరబ్రహ్మ యోగ సిద్ధిని అందుకున్నటువంటి మహానుభావులకు ఇలా నూతన పదార్థ సృష్టి చేసే శక్తి కలగటం యోగశాస్త్రం తెలిసిన వారికి సుప్రసిద్ధమే. ఉదాహరణకు సౌపరి మహర్షి, కర్దమ ప్రజాపతి మొదలైన వారు తమ యోగ బలం చేత విమానాలను, భవనాలను సృష్టించారు కదా. విమానాలంటే ఇప్పుడుండే విమానం కాదు, అది పరబ్రహ్మమయమైనటువంటి ఈ యోగాన్నే బ్రహ్మయజ్ఞము అని కూడా పిలుస్తారు. దీన్ని బ్రహ్మయజ్ఞము అంటారు. ఇలాంటి బ్రహ్మయజ్ఞం చేసే యోగికి విస్తారమైన జ్ఞానమే గాక అనేక శక్తులు కూడా ఉదయిస్తాయి. ఇప్పుడు మీరంతా వింటూ ఉండేది బ్రహ్మయజ్ఞం. ఈ హరివంశమంతా అదే జ్ఞానయజ్ఞం. ఇది జ్ఞానయజ్ఞంతో బ్రహ్మయజ్ఞం వింటున్నారు మీరు. అలాంటి ఐశ్వర్యాన్ని పొందినటువంటి మహాయోగి తన యోగ శక్తులను సకల జీవుల హితం కోసమే ఉపయోగిస్తాడు. అలాంటి యోగి సామాన్యంగా నిర్గుణ నిరాకారమై ఆకాశ సదృశంగా ఉన్న పరమాత్మయందు మాత్రమే లగ్నమై ఉంటాడు. కానీ అతడు ఏదైనా కారణం చేత ప్రవృత్తి మార్గంలో పడేటట్లయితే అతనికి బ్రహ్మరూపమైన ఆ ఆకాశం నుంచే రకరకాలైన ఆకారాలు దర్శనమిస్తాయి. వాటిలో మొదటిది భౌతికాకాశం, రెండవది భౌతిక వాయువు. ఇది బలస్వరూపంగా ఉంటుంది అన్నారు. ఇక్కడ బలస్వరూపంగా ఉంటుంది. ఈ రెండు రకాల మార్పులు కలిగినా కూడా ఆ జ్ఞానయోగి తన యొక్క బ్రహ్మస్థితిలో నుంచి చలించకుండానే మరిన్ని విస్తారమైన సృష్టులను చేస్తూ ఉంటాడు. అటువంటి ఆ యోగి సృష్టి చేయటానికి సాధన సామాగ్రి ఏముంది అంటే అతని మనస్సు ఒక్కటే ఉంది. అంటే అటువంటి మహాత్ములు కూడా వాళ్ళందరూ బ్రహ్మలే అని చెప్పేస్తున్నారు ఇక్కడ. అటువంటి యోగ స్థితికి వెళ్ళేటప్పుడు వాళ్ళంతా సృష్టించే శక్తి వాళ్ళకు వచ్చేసింది. వాళ్ళకి ఏది ఆధారం సృష్టించే? ఏదైనా ఒక పదార్థం చేయాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలా, దానికి ఒక కారణం ఉండాలి. దాన్ని అక్కడి నుంచి పదార్థం ఉంటేనే పేపర్ చేయగలం, లేకపోతే లేదు కదా. అక్షతలు ఉన్నాయి, అక్షతలు చేయాలంటే బియ్యం ఉండాలా, పసుపు ఉండాలా దానికి. ఇప్పుడు గంట ఉందనుకోండి, ఈ గంట మోగాలంటే దానికి ఆ శబ్దాన్ని అలవడించాలా, దానికి ఏదో ఒక పదార్థం. కానీ ఇక్కడ ఏదీ లేదు. ఆ పరబ్రహ్మకు మనస్సే పదార్థం, సంకల్పం. ఆయన సంకల్ప బలం చేతనే ఆ యోగీంద్రుడు విస్తారమైన ఆకాశంలో సంచరిస్తూ వివిధ సృష్టులను చేస్తున్నప్పుడు అతనిని దేవేంద్రుడంటి వారు కూడా గుర్తుపట్టలేరు, అంత శక్తి ఉంటుంది. కానీ ఓంకారానుసంధానం తత్పరులై కర్మబంధ విముక్తులైనటువంటి ఉత్తమ యోగులు మాత్రం అతనిని గుర్తించగలరు. అంటే ఆ బ్రహ్మను. ఓంకారానికి ఇంతటి శక్తి ఉంది. చూసారా, ఇప్పుడు ఓంకార సంగతి చెప్పుకోబెడుతున్నాం. విశుద్ధమైన మనస్సు గల పరబ్రహ్మ సాధకులు ఈ ఓంకారాన్ని గురించి మాత్రమే ఆలోచించాలి. ఈ వేరే మంత్రాలు అక్కర్లేదు. ఇక వేరే మంత్రాలు పనికిరావు. వేరే మంత్రాలంతా ఈ ప్రపంచానికి మాత్రం అంతే. ఏదైనా కోరికలుంటే ఆ మంత్రం, ఈ మంత్రం అంతే. ఈ ఆరోగ్యానికి ఆ మంత్రము, ఈ యొక్క ప్రయాణానికి ఈ మంత్రము, ఈ కోరికకి ఈ మంత్రము అని ఉంటాయి. ఇది అక్కర్లేదు. పరబ్రహ్మతత్వాన్ని పొందాలా, మోక్ష ప్రాప్తికి వెళ్ళిపోవాలా అనే వాళ్లకు ఓంకారమే
అత్యద్భుతమైనటువంటి మంత్రం. నారాయణ నారాయణ హరే కృష్ణ.